నెట్ 2022 జూన్లో కన్సిడర్ ద ట్రావర్సల్ ఆఫ్ ఎ ట్రీ అని ఇచ్చారు. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ ఇచ్చారు, అలాగే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఇచ్చారు. సో ప్రీ ఆర్డర్ ఇన్ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ పోస్ట్ ఆర్డర్ను క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకు పోస్ట్ ఆర్డర్ను క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేది చూద్దాము. జనరల్గా ప్రీ ఆర్డర్ అంటే ఏంటంటే, ప్రీ ఆర్డర్ మీన్స్ ఫస్ట్ ఏమొస్తుంది, రూట్ వస్తుంది. రూట్ తర్వాత లెఫ్ట్ నోడ్ని విజిట్ చేస్తాము. లెఫ్ట్ నోడ్ని విజిట్ చేసిన తర్వాత రైట్ నోడ్ని విజిట్ చేస్తాము. అది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ అవుతుంది. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్లో ఏంటంటే, ఫస్ట్ లెఫ్ట్ నోడ్ని విజిట్ చేస్తాము, తర్వాత రూట్ నోడ్ని విజిట్ చేస్తాము, నెక్స్ట్ రైట్ నోడ్ని విజిట్ చేస్తాము. సో మనం ఏం చేయాలి అంటే, ఇచ్చిన ప్రీ ఆర్డర్కు ఇన్ ఆర్డర్కు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ప్రీ ఆర్డర్లో మనకు మామూలుగా ప్రీ ఆర్డర్ అంటే ఏంటి, రూటు, నెక్స్ట్ ఏముంటుంది, రూట్ తర్వాత లెఫ్ట్ నోడ్ ఉంటుంది, నెక్స్ట్ రైట్ నోడ్ ఉంటుంది. సో ప్రీ ఆర్డర్లో రూట్ అనేది ఫస్ట్ వస్తుంది. సో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో ప్రీ ఆర్డర్లో ఏ ఉంది. ఏ అనేదాన్ని ఏం చేయాలి అంటే మనం రూట్ నోడ్గా తీసుకోవాలి. అలాగే ఏకి రూట్ నోడ్ ఏది అనేది ఎక్కడ చెక్ చేసుకుంటామంటే మనము ప్రీ ఆర్డర్లో చెక్ చేసుకుంటాం. సో ఏ బిగినింగ్లో ఉంది కాబట్టి ఏ అనేది రూట్ నోడ్ అవుతుంది. సో నెక్స్ట్ రూట్ నోడ్కు ఏ అనే రూట్ నోడ్కు ఏది రైట్ చైల్డ్గా లెఫ్ట్ చైల్డ్గా వస్తుంది, ఏది లెఫ్ట్ చైల్డ్ ఏది రైట్ చైల్డ్ అవుతుంది అని చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. సో ఇన్ ఆర్డర్లో ఏకి రైట్ సైడ్ ఏ నోడ్స్ లేవు, కానీ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, అన్ని నోట్స్ ఉన్న నోట్స్ అన్నీ ఏమున్నాయి, లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయి. సో మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఏకి ఏం చేయాలి అంటే లెఫ్ట్ నోడ్ను కన్స్ట్రక్ట్ చేయాలి. లెఫ్ట్ నోట్స్లో ఏమేమి ఉంటాయి అంటే, సో మనకి ఇక్కడ ఇచ్చినటువన్నీ ఉంటాయి, ఈ నుంచి అలాగే ఐ, నెక్స్ట్ సి, ఎఫ్, జే, నెక్స్ట్ వన్ ఈజ్ బి, జి, డి, కే, హెచ్, ఎల్, ఏ, హెచ్, ఎల్ వరకు మొత్తం మనకి ఏముంటాయి అంటే లెఫ్ట్ నోట్స్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ఏకి ఏవైతే ఇటు సైడ్ ఉన్నాయో లెఫ్ట్ సైడ్ ఉన్నాయో అవన్నీ ఏమవుతాయి అంటే ఏకి లెఫ్ట్ నోట్స్ అవుతాయి అన్నమాట. సో ఏకి ఎటువంటి రైట్ నోట్స్ లేవు. నెక్స్ట్ మనకు ఇచ్చిన ఈఎఫ్సిజే జేబి జీడి కేహెచ్ ఎల్లో ఇవన్నీ ఏమైతాయి, ఏకి లెఫ్ట్ నోట్స్గా ఉన్నాయి. ఇందులో ఏది ముందు వస్తుంది, ఏది ఫస్ట్ వస్తుంది, వీటిలో ఏది నెక్స్ట్ నోడ్ అవుతుంది అంటే మనం మళ్ళీ ఏం చెక్ చేసుకోవాలి, ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఏది నెక్స్ట్ రూట్ నోడ్ అవుతుంది అని చెక్ చేసుకోవడానికి ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ప్రీ ఆర్డర్లో ఏ తర్వాత బి నోడ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏ తర్వాత బి నోడ్ను కనెక్ట్ చేసుకుంటున్నాం. సో ఏకి బి నోడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ నోడ్ అవుతుంది. బి అనేది ప్రీ ఆర్డర్లో ఫస్ట్ వచ్చింది కాబట్టి బి అనేది నెక్స్ట్ రూట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ మనకు బి తర్వాత నెక్స్ట్ బికి లెఫ్ట్ నోడ్స్ ఏవైతాయి, రైట్ నోడ్స్ ఏవైతాయి అంటే మనము మళ్ళీ ఇన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్లో బికి ఈఐసిఎఫ్జే అనేటివి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి బికి ఈఐసిఎఫ్జే అనేటివి లెఫ్ట్ నోట్స్ అవుతాయి. నెక్స్ట్ జీడీకేహెచ్ ఎల్ అనేటివి రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి జీడీకేహెచ్ఎల్ఎన్ అనేటివి బికి రైట్ నోట్స్ అవుతాయి అన్నమాట. ఈఐసిఎఫ్జేలో ఏది నెక్స్ట్ రూట్ నోడ్ అవుతుంది అంటే ఏది రూట్ నోడ్ అనే దానికోసం మనం ఏం చేయాలి అంటే ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ప్రీ ఆర్డర్లో ఏబి తర్వాత నెక్స్ట్ సి వస్తుంది కాబట్టి సి రూట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సి అనే రూట్ నోడ్కు ఈఐసిఎఫ్జిలో ఏది లెఫ్ట్ అవుతుంది ఏది రైట్ అవుతుంది అని చెక్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్లో సికి ఈఐ అనేటివి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఏఐ అనేటివి సికి లెఫ్ట్ నోట్స్ అవుతాయి. నెక్స్ట్ ఎఫ్జే అనేటివి సికి రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఎఫ్జే అనేటివి ఏమవుతాయి అంటే సికి రైట్ నోట్స్ అవుతాయి. సో ఈఐ అనేటివి ఈఐ అనేటివి సికి
లెఫ్ట్ చైల్డ్స్ అవుతాయి. ఎఫ్జే అనేటివి ఏమవుతాయి అంటే సికి రైట్ చైల్డ్స్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మనకు ఈ ఐలలో ఏది నెక్స్ట్ నోడ్ అవుతుంది అనే దానికి, ఏది నెక్స్ట్ రూట్ నోడ్ అవుతుంది అనే దానికి మనం ఏం చేయాలంటే ఈ చెక్ ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ప్రీ ఆర్డర్లో ఈ అనేది నెక్స్ట్ నోడ్గా వస్తూ ఉంది కాబట్టి మనము ఈని రూట్ నోడ్గా తీసుకోవాలి. అంటే ప్రీ ఆర్డర్లో ఈ అనేది ఐ కంటే ముందు ఉంది. సో ఈ అనేది నెక్స్ట్ రూట్ నోడ్ అవుతుంది. ఓకే, ఈ ఐలో ఈ అనేది నెక్స్ట్ రూట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ ఈకి ఐ అనేది లెఫ్ట్ నోడ్ అవుతుందా రైట్ నోడ్ అవుతుందా అని చెక్ చేసుకోవడానికి ఈకి ఇనార్డర్లో చెక్ చేసుకోవాలి. ఈకి ఐ అనేది ఇనార్డర్లో రైట్ చైల్డ్గా ఉంది కాబట్టి ఐని ఈకి రైట్ చైల్డ్గా కనెక్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎఫ్జేలలో మనకు ఎఫ్జే నోట్స్ తీసుకునేటప్పుడు ఎఫ్జేలలో మనకు ఏది నెక్స్ట్ రూట్ నోడ్గా అవుతుందో అని చెక్ చేసుకోవడానికి ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ప్రీ ఆర్డర్లో జే అనేది ఎఫ్ అనేది ఏది ఫస్ట్ వస్తుంది అంటే ప్రీ ఆర్డర్లో ఎఫ్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి మనకు ఎఫ్ అనేది నెక్స్ట్ రూట్ నోడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకు ఎఫ్కు జే అనేది లెఫ్ట్ చైల్డా రైట్ చైల్డా అనే దానికోసం ఏం చేయాలంటే ఇనార్డర్లో చెక్ చేసుకోవాలి. ఇనార్డర్లో జే అనేది ఎఫ్కు రైట్ సైడ్ ఉంది కాబట్టి మనకు ఎఫ్కు జే అనేది రైట్ చైల్డ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఏంటి జీడీకేహెచ్ఎల్. జీడీకేహెచ్ఎల్లో ఏది నెక్స్ట్ రూట్ నోడ్ అవుతుంది అంటే జీడీకేహెచ్ఎల్లో ఏది ఫస్ట్ వచ్చిందో, ఏ నోడ్ అయితే ప్రీ ఆర్డర్లో ఫస్ట్ వచ్చిందో అది ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు రూట్ నోడ్గా అవుతుంది. సో జీడీకేహెచ్ఎల్లో ఫస్ట్ ఏది వచ్చింది, డి వచ్చింది కాబట్టి డి అనేది ఇక్కడ రూట్ నోడ్ అయ్యింది. ఓకే, డికి జీడీకేహెచ్ఎల్లో ఏది లెఫ్ట్ నోడ్ అవుతుంది ఏది రైట్ నోడ్ అవుతుంది అనే దానికోసం మనం మళ్ళీ ఇనార్డర్ చెక్ చేసుకోవాలి. ఇనార్డర్లో డికి జీ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి జీ అనేది లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. కేహెచ్ఎల్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి కేహెచ్ఎల్ అనేటివి డికి రైట్ చైల్డ్స్ అవుతాయి. నెక్స్ట్ కేహెచ్ఎల్లో కూడా మనకి ఏది ఫస్ట్ రూట్ నోడ్ అవుతుంది అనే దానికోసం ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ప్రీ ఆర్డర్లో హెచ్ ఫస్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్ రూట్ నోడ్ అనేది హెచ్ అవుతుంది. హెచ్కు కే అనేది లెఫ్టా రైటా అవుతుందా అనేది చెక్ చేసుకోవడానికి మళ్ళీ మనము ఇనార్డర్ చెక్ చేసుకోవాలి. ఇనార్డర్లో ఏం చేయాలి అంటే ఇనార్డర్లో హెచ్కు ఎల్ అనేది రైట్ సైడ్ ఉంది, కే అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనము ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అంటే రూట్ నోడ్ ఏది తీసుకోవాలి అనుకునేటప్పుడు ప్రీ ఆర్డర్ చూసుకోవాలి. ఆ రూట్ నోడ్కు ఏవి లెఫ్ట్ చైల్డ్ ఏవి రైట్ చైల్డ్ అని చెక్ చేసుకోవాలనుకునేటప్పుడు మనము ఇనార్డర్ చెక్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ ద ప్రీ ఆర్డర్ ఇనార్డర్ ద్వారా మనం ఏం చేయాలంటే ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే పోస్ట్ ఆర్డర్ను కన్స్ట్రక్ట్ చేయాలి. సో మనకు పోస్ట్ ఆర్డర్ను కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది పోస్ట్ ఆర్డర్ను కన్స్ట్రక్ట్ చేయాలి. సో మనకు పోస్ట్ ఆర్డర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే పోస్ట్ ఆర్డర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి పోస్ట్ ఆర్డర్కి ఫార్ములా ఏంటి, రూల్ ఏంటి అంటే పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటంటే లెఫ్ట్ రైట్ రూట్. సో లెఫ్ట్ రైట్ రూట్. సో లెఫ్ట్ అయినంత వరకు లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ అయినంత వరకు లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే రైట్ నోడ్ను విజిట్ చేయాలి. రైట్ నోడ్ ఏంటి ఐని విజిట్ చేయాలి. ఐని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే అయిన తర్వాత లెఫ్ట్ కంప్లీటెడ్ రైట్ కంప్లీటెడ్ నెక్స్ట్ రూట్ను విజిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు లెఫ్ట్ నోడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేయాలంటే రైట్ నోడ్కి వెళ్ళాలి. రైట్లో కూడా ఏంటి అంటే లెఫ్ట్ ఉందా అంటే లెఫ్ట్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి రైట్ను విజిట్ చేయాలి. రైట్ ఏంటి జే. ఓకే, లెఫ్ట్ కంప్లీటెడ్ రైట్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఏం చేయాలి రూట్ను విజిట్ చేయాలి. ఓకే, ఇక్కడ లెఫ్ట్ కంప్లీటెడ్ రైట్ కంప్లీటెడ్ కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి రూట్ను విజిట్ చేయాలి. ఓకే, సో లెఫ్ట్ కంప్లీటెడ్ కాబట్టి మనం మళ్ళీ ఏం చేస్తాం రైట్కి వెళ్తాం. రైట్లో ఏంటి లెఫ్ట్ నోడ్కి వెళ్తాం. లెఫ్ట్లో ఏముంది ఈ లెఫ్ట్ నోడ్కి మళ్ళీ లెఫ్ట్ రైట్ లేవు కాబట్టి ఇది రూట్గా ఉంది కాబట్టి దీన్ని విజిట్ చేస్తాం. లెఫ్ట్ కంప్లీటెడ్ కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాం రైట్కి వచ్చాం. రైట్లో కూడా రైట్ నోడ్గా మనకున్న హెచ్కు లెఫ్ట్ నోడ్ ఏంటి కే. సో కేని విజిట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఏదాన్ని విజిట్ చేస్తున్నాం రైట్ నోడ్ని విజిట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎల్ విజిట్ చేస్తున్నాం. ఎల్ తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ రైట్ కంప్లీటెడ్ కాబట్టి రూట్ను హెచ్ను విజిట్ చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ కంప్లీటెడ్ రైట్ కంప్లీటెడ్ కాబట్టి నెక్స్ట్ రూట్ను విజిట్ చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ కంప్లీటెడ్ రైట్ కంప్లీటెడ్ కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాం రూట్ను విజిట్ చేస్తాను. సో నెక్స్ట్
లెఫ్ట్ కంప్లీటెడ్, రైట్ కంప్లీటెడ్ కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాం, రూట్ని విజిట్ చేస్తున్నాం అనమాట. సో గివెన్ ప్రీ ఆర్డర్ ఇన్ ఆర్డర్కు మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ పోస్ట్ ఆర్డర్ ఏమొచ్చిందంటే ఐఈ జేఎఫ్సిజికేఎల్ హెచ్డివిఏ అనే ఒక పోస్ట్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4.